ఈ జగమంతా రామమయం. జై శ్రీరామ్. ఈనాటి తరం చాలా అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. వందల ఏండ్ల న్యాయ పోరాటం, ధర్మ పోరాటం ఇవన్నీ కూడా ఒక సాకార రూపమై మన కళ్ళ ముందు ఆవిష్కరించబడిన అద్భుత ఆలయం అయోధ్య రామాలయం. అది దర్శనం చేసుకునే భాగ్యం ఈనాటి తరానికి ప్రారంభం కాబోతున్నది, అయింది అని చెప్పడానికి దరిదాపుగా మనం ఎంతో, ఈ తరం వారు ఎంతో గర్వపడాలి, ఆనందపడాలి. భవిష్యత్తు తరానికి అందిస్తున్న ఆధ్యాత్మిక సంపద చెరిగిపోనిది, తరిగిపోనిది, శాశ్వతమైనది ఆ బాలరాముడి మందిరం అన్నమాట. ఆ విషయాల గురించి మనం ముచ్చటించుకున్నాం ఈ కార్యక్రమంలో. శ్రీరాముడు నది దాటుతున్నాడు. గుహుడు సీతారామ లక్ష్మణులను పడవెక్కించుకున్నాడు. ఆ గంగా నది జలంతో స్వామివారి పాదాలు కడిగాడు గుహుడు అత్యంత భక్తితోటి. ఆ కడగ్గానే ఒక అద్భుతమైన దేవతా స్త్రీ అక్కడ ప్రత్యక్షం అయిందట. ఎవరా ఈమె అని చెప్పని విస్తుపోయి చూస్తున్నాడు గుహుడు. ఆవిడ అన్నదట, ఆవిడెవరు? గంగామాత. నాయన గుహుడా, నువ్వు చాలా ఉత్తమమైన పని చేశావు, చాలా ఆనందాన్ని కలిగించే పని చేశావు. సరే, నేను విష్ణు పాదోద్భవ గంగా అంటారు కదా నన్ను. విష్ణు పాదాల నుంచి ఉద్భవించిన నేను శివుడి జటాజూటంలో కొలువుదీయాను. అది అత్తవారిల్లు, ఇది నాకు పుట్టినిల్లు. ఇక్కడి నుంచి భగీరథుడి పుణ్యం అంటూ ఎక్కడో కొండలు, కోనలు, వాగులు, వంకలు, ఎత్తుపలాలు అటు ఇటు తిరుగుతూ గమ్యం లేకుండా అలా వెళుతున్న నన్ను, ఒక గమ్యం లేని ప్రయాణం చేస్తున్న నన్ను మళ్ళా స్వామివారి పాదాల దగ్గరికి చేర్చావు. అంటే నన్ను పుట్టింటికి చేర్చావు. పుట్టింటికి మరి ఆడపిల్ల వస్తే ఎంత ఆనందపడుతుంది? అంత ఆనందం వేసింది నాయన గుహుడా, నువ్వు ఏం కావాలో కోరుకో అని చెప్పని గంగామాత అన్నదట. ఆ విషయం పక్కన పెట్టేస్తే, ఇప్పుడు రామభక్త కోటి కూడా కొన్ని వందల ఏళ్లుగా ఒక ఎన్నో దారుల్లోటి ప్రయాణం చేసి రామాలయం సాకార రూపం దాల్చాలని చెప్పని మహత్తరమైన ప్రణాళికలు వేశారు. బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, వ్యతిరేకత అనుభవించారు, లాఠీ చార్జీలు అనుభవించారు, ప్రాణత్యాగాలు చేశారు. రామభక్త కోటి చివరికి ఆ గంగ అలా పుట్టింటికి చేరిందో, ఈ భక్త కోటి కూడా అయోధ్యకు చేరే మహద్భాగ్యం మాకు కలిగింది నాడు అయోధ్య రామాలయ సాకారంతో. ఇలాంటి అద్భుత దృశ్యాన్ని వారు ప్రత్యక్షంగా ఉండి చూసిన ఇద్దరు విశిష్ట అతిథులు మన దగ్గరకు వచ్చారనమాట. వాళ్ళు అక్కడ పొందిన అనుభవాలు, అలౌకికమైన ఆనంద దృశ్యాలు, ఆ ఘటనలు అవన్నీ కూడా చిరస్మరణీయంగా మనసులో అలా హృదయాంతరాల్లో ముద్రించుకుపోయి జీవితాంతం అలా ఆ తీపి గుర్తులు, ఆ భావనలు అవన్నీ కూడా మెమరీ వేసుకునే భాగ్యం వారిద్దరికి కలిగింది. ఎంతోమంది కలిగింది, అందుట్లో వీరిరువురికి కూడా కలిగిందనమాట. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మరింతగా పరిఢవిల్ల చేస్తూ తమ ఆశ్రమంలో గోశాల, శిశు మందిర్ అంటే అనాథ పిల్లలకు, పసిపిల్లలకు కూడా చేరదీసి వాళ్ళను సాకుతూ ఒక పాఠశాల కట్టించి ఒక సమస్త సమాజానికి కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా అన్ని కులాల వారికి, అన్ని మతాల వారిని పిల్లల్ని చేరదీసి విద్య వాళ్ళకి నేర్పి వాళ్ళకి ఉన్నత విద్యను వాళ్ళకి అభ్యసింపచేసి వారిని చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే గోశాల, గోమాతను సంరక్షించడంలో, దేశవాళీ గోవులు పరిరక్షించడంలో వారు ముందుంటారనమాట. వారే శ్రీ 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 రామానంద ప్రభుజీ. నమస్కారం అండి, చాలా ధన్యవాదాలు వారు వచ్చారు. అలాగే ఇక రామరాజు గారంటే ఇక జగానికి, లోకానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రత్యేకంగా అసలు పరిచయం చేయని అవసరం లేని పేరు రామరాజు గారు. వారు రామాలయ నిర్మాణంలో, ఈ మహాయజ్ఞంలో ఆది నుంచి కూడా ఇప్పటి వరకు అనేక పోరాటాలు సలిపి ఎందరికో ప్రేరణ ఇచ్చి వాళ్ళలో స్ఫూర్తి అవిశ్రాంతంగా రామమందిర నిర్మాణానికి తన శక్తి యుక్తులను కేంద్రీకరించి అది సాకారం అయ్యేదాకా కూడా అవిశ్రాంతంగా పోరాడిన వ్యక్తి మన రామరాజు గారు వచ్చారు. చాలా ధన్యవాదాలండి. అయ్యా స్వామీజీ, ఇది రామాలయం కాదు, ఇది సాక్షాత్తు వైకుంఠమే.
నేను రామాలయంలో ప్రవేశించలేదు, సాక్షాత్తు ఆ వైకుంఠంలో ప్రవేశించాను. అలాంటి అనుభూతి ఆ రామాలయంలో ప్రవేశించగానే మీకు అలాంటి అలౌకికమైన ఆనంద అనుభూతి మీకు కలిగిందా? దాని గురించి వివరించండి. మేము అయోధ్యకు వెళ్ళగానే అయోధ్యలో అడుగు పెట్టామని అనుకోలేదు, ఆ వైకుంఠ ధామంలోనే అడుగు పెట్టామని అనుభూతి జరిగింది. ఎందుకనంటే అక్కడ గల్లీ దగ్గర నుంచి రాస్తా వరకు ప్రతి ఇంటి ముందు రామమందిరం లాగా అలంకరణ చేయడం, రోడ్లన్నీ కూడా పూలతో శోభాయమానంగా అలంకరించడం, ప్రతి రాష్ట్రం నుంచి భక్తులు అక్కడికి వచ్చి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా భజనలు, సంకీర్తనలు, నామజపాలు, నృత్యాలతో రామనామం పఠిస్తూ ఉంటే మనం ఇంత అద్భుతమైనటువంటి ప్రదేశంలోకి అడుగు పెట్టామా, రాముడు అందరిలో పూనాడా అన్నంత ఆనందం కలిగిందండి అక్కడ చూస్తూ ఉంటే. ఒక్కొక్క అడుగు వేస్తుంటే చెప్పనలవిగాన ఆనందంతో మనసంతా పులకించిపోయింది. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ ఇక్కడ దాకా రాలేము, రాముడి యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఈ అయోధ్యలోకి అడుగు పెట్టలేము అన్నంత అనుభూతితో అడుగు వేస్తూ ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తూ ముందుకెళ్ళిన సందర్భమే మేము పొందిన ఆనందం. అది ఇప్పటికి కూడా నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఆ స్వామి ప్రాంగణంలోనే ఉన్నాము, ఆయన చూస్తున్నాము అనేటువంటి అనుభూతితోనే ఇప్పటికీ అనుభవిస్తున్నాము ఆ ఆనందాన్ని. చాలా సంతోషం అండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సాక్షాత్తు ఇక వైకుంఠమే ఇది రామాలయం, అయోధ్య కాదనే భావన మీకు కలిగిందంటే అది ఎంతటి ఒక శక్తి తరంగాలు అక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు. సంతోషం అండి. అయ్యా రామరాజు గారు, రామరాజ్యం అంటేనే ప్రజారాజ్యం, ప్రజారాజ్యము ఇది రాబోతున్నది అనే విషయాన్ని ధృవపరచటానికి సంకేతంగా ప్రజల చేత ఈ అపురూపమైన దివ్యమైన రామ మందిర కట్టడాన్ని అక్కడ ఆవిష్కరించబడటానికి ఏ ప్రభుత్వం సొమ్ము రూపాయి తీసుకోలేదు. అక్కడ కేవలం రామభక్తులతో సమకూర్చిన ధనంతోనే ఆ ఆలయాన్ని కట్టారు. అందులోకి ప్రవేశించగానే మీకు ఎలాంటి భావన కలిగినది? నేను చెప్పాలంటే అయోధ్య రామ మందిరం అంటే ఏదైతే వివాదిత డాన్సా ఉండే కదా, దాన్ని కూల్చక ముందు కూడా పోయింది. నేను పోయి ఏదైతే ఆ జైలు లాగా ఉండేది, దాంట్లో రాముని విగ్రహం ఉండేది, బయట ఉండి మేము దాన్ని దర్శనం చేసుకున్నాం. అక్కడ ఎంత బాధ అంటే మనము ఇది మన దేశం అంటాం, మన భారతీయులం అంటాం. తర్వాత మన భారతదేశం లోపల ఏదైతే బయట వచ్చిన వాళ్ళు దాన్ని పూజ చేసిన తర్వాత దానికి ఇన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది అటు చూస్తుంటే కనబడుతున్నది, ఆ స్తంభాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత అంటే ఇవన్నీ కూడా నేను 92 కంటే ముందు చెప్తున్నాను. బాధ ఏంటంటే మనం ఏంటి అసలు ఇంతకు మరి దేవుడు అంటారు, దేవుడిని కూడా దాంట్లో పెట్టిన తర్వాత కూడా బయటికి రాలేడా, మనం చేయలేమా? దాని తర్వాత కూల్ చేసిన తర్వాత కూడా వెళ్ళినాను, అదే టాట్లో అంటే ఒక చప్రం వేసి దాని కింద పెట్టింది, అక్కడ పొద్దునొచ్చి పూజలు చేసుకోవాలి. ఇంత బాధ అనిపించింది. కానీ ఎప్పుడైతే మొన్న పోయినామో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఖచ్చితంగా ఎక్కువ అంటే కొంచెం లేట్ అవుతుండొచ్చు కానీ ఖచ్చితంగా మొత్తం దేవుడు అనేవాడు ఉన్నాడు. అక్కడ పోయితే అనుభూతి ఏంటంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే ఆ బాలరూపంలో ఉన్నట్టు కనబడ్డదండి. ఎందుకంటే ఆయన మొదటి నాకు ఒకటికే కాదు, అక్కడ మాకంటే ముందు స్వామి సంతులు అయితే ఏడ్చిండ్రు అందరూ పట్టుకొని ఒక్కొక్కరు. అంటే వాళ్ళు దాన్ని ఆపుకోలేకపోయింది. అక్కడ పోయిన తర్వాత మన మాటలు కూడా రావు నిజంగా చెప్పాలంటే. వాళ్ళేదో కవిలు వాళ్ళు చెప్పగలుగుతాడు, మేమైతే సామాన్యులం కాబట్టి మాకు దాన్ని చూస్తుంటే ఎంత ఆనందం అనిపించింది. తర్వాత వేరే వాళ్ళు తల అనుభవాలు ఏదైతే చెప్తున్నారో అది చూస్తే ఇంకా కరెక్టే దేవుడు ఉన్నాడు. బట్ అందరిలాగా దేవుడు అనేది ఏంటంటే ఏదే కానీ రాముడు కాబట్టి ఆయన ఏదైనా కానీ ఒక సామ్యవాదంలో అందరూ కూడా సమానం అనుకొని ముందు పోయే వ్యక్తి. కానీ తనకు శక్తి ఉంది కదండి. ఇప్పుడు మనము శ్రీలంకకు పోయేటప్పుడు కూడా ఆయన 3 రోజులు అక్కడ ప్రార్థన చేసిండు. ముందే ప్రార్థన చేసిండు సముద్రుడికి, నాయన నాకు స్థలం మీద నేను పోవడానికి, నా సీతను తెచ్చుకోవడానికి అంటే 3 రోజులు కూడా వెళ్ళలేదు. లేకపోతే అప్పుడు ఏం చేశాడు, శక్తి ప్రదర్శన చేయాల్సి వచ్చింది. అట్లనే హిందూ సమాజము 76 సార్లు అండి యుద్ధాలు చేసింది. ఇది 1528 నుండి 1992 దాకా కొన్ని లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు. కానీ ఎక్కడ కూడా మనం ఎవరైతే చేసిన వాళ్ళ మీద ఉందంటే అర్చలు ఆ తప్పును మనం సరిదిద్దుకోవడానికి చూసినాం, కానీ వాళ్ళలో మార్పు రావాలని చూసినాం, కానీ మనం శక్తిని ప్రదర్శించలేదు. కానీ శక్తిని మాత్రం ఖచ్చితంగా ప్రదర్శించాల్సింది. అప్పుడు చేయాలంటే ఎప్పుడు కూడా చేస్తున్నాం, కానీ మనం కాదు అందరం. రాముడు మా ఎట్లా అంటే ఆయనే ధర్మప్రభు ఉంటాము,
రామో విగ్రహం ధర్మ అంటాం, ధర్మానికి చిన్నం ఆయన అంటాం. అట్లాంటప్పుడు ఆయన యొక్క నిర్ణయం కాబట్టి ఆయనను మనం పోతుంటాం కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు క్షతిపూర్వం చేయలేదు. కానీ ఈరోజు మీరు అన్నట్టు ఖచ్చితంగా అసలు ఏ దేవి దేవతలైనా కానీ మన యొక్క సమాజం లోపల, మన ధర్మం లోపల మన డబ్బులతోనే చేసుకుంటాం. కానీ ఎవరో ఇచ్చి ఎవరో తర్వాత సమకూర్చింది, ప్రభుత్వం ఇచ్చింది ఎక్కడ కూడా ఉండదు. చూడండి ముందు కూడా తర్వాత మన ఈ గుళ్ళు కానీ గోపురాలు కానీ ఈవెన్ మన ఊర్లు కూడా సమాజం మొత్తం కలిస్తేనే పండుగలు అయితే, లేకపోతే కావు. ఈరోజు వీళ్ళంతా చెప్తారు భేదభావం ఉన్నది, నీచు అది అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే మన సమాజంలో గుడిలో పూజ కావాలంటే ఇప్పుడు స్వామీజీ ఒకరు ఉంటారు అక్కడ, ఆ ఊరు నుండి ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొనాలి. ఏదో నియమనకులు అంటూ దళితులు అంటూ అందరూ పాల్గొంటేనే అది ఉత్సవం అయితే లేవు కాదు. మన ఇంట్లో పెళ్లి జరిగినా కానీ అందరు కావాలండి, ఎవరు లేకుండా కాదు. కానీ వీళ్ళు బయట వాళ్ళు ఏదో చెప్తుంటారు, మనం ఏంటంటే సమాధానం లేదు వాళ్ళని ఇచ్చింది. కానీ ఈరోజు రామచంద్ర కూడా ఎట్లా చేయాలి 92లో చూసిన తర్వాత అక్కడ నిర్మాణం జరగడానికి కూడా కొన్ని ఏర్పాట్లు ఆయన్ని చేసుకుంటూ వచ్చాడు. అంటే సమాజం లోపల ఆయన గుహుడిని ఏ విధంగా చర్య తీసిండు, శబరిని ఏ విధంగా తీసిండు, ఆడవీకులను ఏ విధంగా దగ్గర తీసుకున్నాడు అనేది ఈ రోజు కూడా మన ప్రభుత్వం లోపల ఎప్పుడైతే 2019లో ప్రతిష్టాపన దీన్ని మనది శిలాశాసనం పెట్టినప్పుడు గుడికి ప్రెసిడెంట్ ఎవరండి? రామ్నాథ్ కోవింద్. ఆయన ఒక నియమకుల. ఈరోజు ప్రతిష్టాపన జరుగుతున్నప్పుడు మన రాష్ట్రపతి ఎవరండి? దళిత వర్గం నుంచి. అంటే రాముడు ఏ విధంగా అయితే చేసుకుంటూ రామరాజ్యానికి సంకేతాలు. నేను చెప్పేది ఏంటంటే సమాజం అందరినీ కూడా మనం ఉన్నత స్థాయిలో కూర్చొని పెట్టుకుంటాం. వీళ్ళు చెప్తే ఏంటంటే ఈ మధ్యన 4 కోట్ల ఇళ్ళు దళితులకు, వాళ్ళకు, నిమ్న కులాల వాళ్ళకు, కింద స్థాయి వాళ్ళకు కట్టించమని చెప్తారు. 4 కోట్లు అంటే ఆ విధంగా చేసిన తర్వాత రామరాజ్యం అంటే అందరినీ సమానం చూడడమే. 4 కోట్ల మందికి చేసిన తర్వాత ఆయనకు భవ్య మందిరం అని ఎవరు కట్టుకుంటారు? మళ్ళీ మనమే కట్టుకుంటామండి. వీళ్ళు చాలామంది అంటారు ఈ ప్రభుత్వం డబ్బు వేస్ట్ కదా, దీన్ని హాస్పిటల్ చేయొచ్చు కదా. ఇప్పుడు అంటే ఒక చిన్న ఏంటంటే రామ మందిరానికి పక్కనే ఒక 5 ఎకరాలు వాళ్ళు కూడా కేటాయించడం జరిగింది. మరి మిగతా ఈ పురాణ సెక్యులర్ రాజులు ఎక్కడ కూడా నేనే అక్కడిక్కడ 5 ఎకరాలు మీకు మస్జిద్కి ఇచ్చిండ్రు, అక్కడ హాస్పిటల్ కట్టమని, విద్యాలయం కట్టమని వాళ్ళకి సలహా ఇయ్యారు. మనం మన డబ్బులతో కట్టుకుంటున్న దానికి మాత్రం సలహా ఇస్తారు. అది మారాలి. ఇప్పుడు మారుతున్నది కూడా. సరే, సంతోషం అండి. ఎందుకంటే రామ మందిరానికి, రామజన్మభూమికి మీకు ఉన్న అనుబంధం చాలా విడదీయలేనటువంటిది. ఆ స్థితి నుంచి చూసి ఉద్యమాన్ని చేసి ఒక్కసారి దివ్య మందిరంలోకి అడుగు పెట్టేసరికి నాకేం గుర్తులేదు, నేను అన్నీ మర్చిపోయానంటే అదే సమాధి స్థితి అంటారు. అలాంటి సమాధి స్థితికి లోనైన భావన మీరు వ్యక్తం చేశారు. చాలా ఆనాడు రామరాజ్యంలో కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ సమానమే. అందరూ ఒక కుటుంబ సభ్యునిలాగా మెలిగారు. ఇప్పుడు కూడా అలాంటి స్థితి వస్తున్నది. రాష్ట్రపతి కానివ్వండి, ఇంకా ఇతరత్ర వాళ్ళందరూ రావటం వల్ల ఆ రామరాజ్యం ఏర్పడటానికి శ్రీకారం చుట్టింది ఈ అయోధ్యాలయ నిర్మాణం అన్న విషయం చాలా చక్కగా చెప్పారండి. సంతోషం అండి. స్వామీజీ, బాలరాముడి విగ్రహం అసలు ఫోటోలలో చూస్తుంటేనే రోమాంచితం అవుతుంది శరీరం. అలాంటిది మీరు ఆ స్వామివారిని ఒక్కసారి చూసిన తర్వాత రా నాయన అని చెప్పని పిలిచిన భావన మీకు ఏమైనా కలిగిందా? అలాంటి అలౌకికమైన మీ హృదయ సామ్రాజ్యం అంతా నిండిపోయిందా? ఆ భావన ఏం జరిగింది, ఎలా జరిగింది? సమావేశం అయిపోయిన తర్వాత సాధు సంతులందరికీ దర్శనం చేసుకోవచ్చు అని అనౌన్స్మెంట్ రాగానే అందరూ తల్లించి దూరమైన లేగదూడలు ఎంత ఆవేదన పడి తల్లిని చేరాలని ప్రయత్నం చేస్తాయో, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క భవ్య రూపాన్ని చూడాలని సాధులు, సంతులు, మహాత్ములు, మహామండలేశ్వరులు కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు అనేక సంప్రదాయాలు పాటిస్తున్నటువంటి స్వామీజులందరూ ఒక్కసారిగా నినాదం చేశారు చూడండి, జై శ్రీరామ. వాళ్ళ రకరకాల సంప్రదాయాలు, అందరిలో దారి కనపడనేటువంటి ఆనందాశ్రులు కళ్ళ నిండా కనిపిస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఆధ్యాత్మిక సాధనలో ఒక్కొక్క స్థితిని దాటి ముందుకెళ్ళిపోతే వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనంద స్థితికి చేరుతున్నాము అన్నంత భావనతో అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళాం. అక్కడ ఎవరు పెద్ద చిన్న అనేటువంటి తారతమ్యం లేకుండా
స్వామి దగ్గర అందరూ సమానులే అన్న భావన మొట్టమొదట కలిగిందండి. ఆ తర్వాత లోపలికి వెళుతున్నప్పుడు ఆ శిల్ప సంపద, ఒక్కొక్క స్తంభాన్ని చూసినప్పుడు రామయ్య సుందర రూపాన్ని చూసే ముందుగా మేము ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్నీ చూసాం. జనం ఎక్కువ మంది ఉండడం చేత ఆ చిత్రాలలో ఉన్నటువంటి ఆ బొమ్మలో ఉన్నటువంటి లావణ్యం కానీ అవి చూసినప్పుడు పొందినటువంటి ఆనందం కానీ అద్భుతంగా అనిపించింది. ఓ పక్క ఆనందాశ్రువులు రాలుతున్నాయి, ఓ పక్క సాధు మహాత్ముల యొక్క ఆనంద అశ్రువులను చూస్తూ ఉన్నాం. ఒకరం పెద్దగా సాయి జై శ్రీరామ్ అనే నినాదాలతో దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఆ రాముడు చూసిన తర్వాత మేము ఎక్కడున్నామనేటువంటిది మర్చిపోయామండి. ఆ సుందర రూపం చూస్తే ఆ కళ్ళలో నుంచి వచ్చేటువంటి ప్రేమ చెప్పనలవి కానిదండి, అలా కారిపోతూనే ఉన్నాయి. ఏమని వర్ణించం. మా పూర్వీకులు, మా ఋషులు, మహాత్ములు కొలిచినటువంటి ఆ స్వామి రామయ్య దగ్గర మేము ఉన్నాం. ఎంత సుకృతం చేసుకుంటే ఈ మహద్భాగ్యం దొరికింది. 500 సంవత్సరాల పోరాటం, 4,50,000 మంది పైచీలకు బలిదానాలు. ఆ రామయ్యని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసుకోవాలి. స్వాభిమానాన్ని మళ్ళీ మనం పోగొట్టుకున్న స్వాభిమానాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకున్నామని ఒక ఆనందం ఒక పక్క, మళ్ళీ దేశమంతటా రామరాజ్య స్థాపన జరుగుతుందనేటువంటి ఆనందం మరో పక్క. ఇక్కడి నుంచి రామయ్య సుస్థిరంగా ఉండాలి. స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ అనేటువంటి భావజాలంతో పురోహితులంతా ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ దేశమంతా ఇంకా శాంతి ఉంటుంది. అందరిలో రామ తత్వం నిండుతూ ఉంది. ఇవాళ యావత్ భారతదేశం అంతటా కూడా రాముడు పూనాడు అన్నట్టుగానే చిన్న చిన్న గడపల దగ్గర నుంచి పెద్ద కుబేరుల వరకు కూడా అందరూ కూడా రామనామ సంకీర్తనతో పులకించిపోయిన సందర్భం చూసాం. రాముడు మళ్ళీ వస్తున్నాడు. రాముడు మళ్ళీ భారతదేశంలోకి అడుగుపెట్టాడు. అందరిలో కూడా ఆ శాంతితత్వం, ప్రేమతత్వం, సమభావం, అందరినీ ఆయన ఆధ్యాత్మిక చింతనతో అందరినీ పూరినట్టుగా అక్కడ చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా చాలా చాలా ఆనందాన్ని కలిగించింది స్వామి. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు చూసినా ఆ రూపం ఇప్పటికీ కూడా చూసి ఇప్పటికి చాలా రోజులైనప్పటికీ ఆ రూపం ఇప్పటికీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూనే ఉంది. ఆ విధంగా రాముడు అంటేనే ధర్మం, ధర్మం అంటేనే రాముడు. ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి మహాత్ములందరూ కూడా సాక్షాత్కరింపజేశారు స్వామివారిని. కాబట్టి ఆ ఆనందాన్ని చెప్పనలవి కాదు. మనం కట్టుకున్నది మందిరం కాదండి, ఒక శాంతిధామం, ఒక ప్రేమధామం. అందరికీ సమానమైనటువంటి స్థానాన్ని రాముడు అక్కడ ప్రతిష్ఠ చేశాడు. ముఖ్యంగా మన వాళ్ళు మనకిచ్చినటువంటి శ్రద్ధా కేంద్రాలు దేవాలయాలు. దేవాలయం అంటే ఒక శిల్ప సంపదతో కూడి ఒక విగ్రహమూర్తిని పెట్టుకొని అక్కడ పూజాధికాలు నిర్వహించడమే కాదు, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సంస్కార కేంద్రాన్ని మన వాళ్ళు మనకిచ్చారు. మన సాంప్రదాయాలు పక్కపడకుండా అందరం కూడా సమానమైనటువంటి భావన నింపడానికి, మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి చేరాలనే భావనని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినవే ఈ సంస్కార కేంద్రాలు, దేవాలయాలు. కాబట్టి గ్రామాన కూడా దేవాలయాలు వెలిసింపజేసింది ఎందుకయ్యా అంటే మనల్ని మనం మర్చిపోకుండా, మాయలో పడి కొట్టుకోకుండా, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి చేరాలనేటువంటి భావనని ముందుకు తీసుకెళ్ళడం కోసమే మన వాళ్ళ శ్రద్ధా కేంద్రాలుగా, ఈ ఆధ్యాత్మిక కేంద్రాలుగా దేవాలయాలు నిర్మాణం చేశారు. ఈ భారతదేశానికి అయోధ్య అనేది ఒక శ్రద్ధా కేంద్రం. అది భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికి కూడా. మూర్తి భవించినటువంటి సద్లక్షణాలతో కూడినటువంటి మేళవించినటువంటి రాముడే శ్రీరామచంద్రుడు. ఆయన యొక్క చరిత్ర తలుచుకుంటే మనం ఏ విధంగా ఉండాలనేది తెలుస్తుంది, ఏ విధంగా ఆలోచించాలో తెలుస్తుంది, ఏ విధంగా జీవించాలో తెలుస్తుంది. రాముడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాడో ఆ సంయమనాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి మన ఇన్ని సంవత్సరాల పోరాటం, సాధులు, సంతులు, మహాత్ములు అందరూ కూడా కృషి చేసిన దేనికోసం అంటే మందిరం కోసం కాదు. మళ్ళీ రాజ్యస్థాపనలో శాంతి రావాలి అంటే అక్కడ రాముడు ఉండి తీరాల్సిందే. కాబట్టి రాముడు ఉంటేనే శాంతి, రామ మందిరం ఉంటేనే ప్రపంచ శాంతి. కాబట్టి భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ అలా ఎత్తుకు ఎదిగినటువంటి ఈ భారతదేశ గౌరవాన్ని చూడడానికి కారణం ఏమిటంటే ఆ రాముడు అక్కడికి మళ్ళీ వచ్చాడు. ఆయన సేవించుకోవాలనేటువంటిది మమ్మల్ని బాగా ఆనందింపజేసింది. ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పనిచేస్తున్న వాళ్ళల్లో కూడా అపర కుబేరులు ఉన్నారండి. వాళ్ళందరూ కార్మికుల్లాగా రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినటువంటి సాధువుల్లో రాముడిని చూస్తూ
వాళ్ళు ఆనందపడ్డ సన్నివేశం ఉంది. వాళ్ళ పాదుకలను తీసుకొని భద్రపరుస్తూ కళ్ళకద్దుకొని, ఆనాడు భరతుడు ఏ విధంగా రాముడి పాదుకలు తీసుకొని తలకెత్తుకొని పరవశించిపోయాడో, సాధు రూపంలో ఉన్నటువంటి రాముడిని చూసి సామాన్య జనుల్లాగా వాళ్ళు ఆ విధంగా పులకించిపోయారు. అడుగడుగున కూడా ఆ ప్రేమతత్వం, ఆ రామతత్వం నిండిన వ్యక్తులని చూసాం. ఎక్కడ వేరే శబ్దమే లేదు, ఎక్కడ చూసినా రామనామమే. కెమెరాతో బంధిస్తున్న రామ చిత్రపటాన్ని వాళ్ళు కూడా ఆ ప్రతిష్టాపన సమయంలో కళ్ళు తుడుచుకున్నటువంటి సందర్భం చూశారు. సెక్యూరిటీ వాళ్ళల్లో కూడా ఆ రామయ్య రాగానే 2 చేతులు పైకెత్తి పెద్దగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నినాదాలు చేసిన వాళ్ళని చూసాం. అలాగే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ రాముడు కళ్ళ ముందు సాక్షాత్కరింపగానే అందరూ కూడా ఆనందాశ్రులతో పరవశించిపోయిన సందర్భం గుర్తు చేసుకుంటే ఒళ్ళు పులకరించకుండా ఉండదు. ఎందుకనంటే ఆయన మనలో ఉన్నాడు, ఇంకా ఎక్కడా లేడు. మనం గుడిలో ఉన్నటువంటి రాముడు చూసినా గుండెల్లో ఉన్న రాముడు చూసామనేటువంటి భావనతో అక్కడ నిండిపోగలిగాం. అక్కడికి వెళ్ళడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం, మా మహర్షులు మాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నామండి. చాలా సంతోషం అండి. అంతరంగంలో ఉన్న ఆత్మారాముడిని ఉపాసిస్తారు మీరు. ఎందుకంటే ఒక సాయి దత్త పీఠాధిపతిగా మీరు ఉపాసనా శక్తితో ఆయన దర్శించుకుంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సాకార రూపమై కళ్ళ ముందు ఒక దివ్య మూర్తి వెలుగొందుతూ మీకు దర్శన భాగ్యం కలిగించారంటే అది అంతటి ఆనందాన్ని వర్ణించలేను, చెప్పలేను అంటున్నారు. అక్కడ మీరు సన్నివేశం వివరిస్తుంటే నాకు దృష్టి పదంతో అది మెదులుతుందన్నమాట. ఒక వాచ్మెన్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, ఎవరు కానీ కళ్ళ వెంట అలా ఆనంద బాష్పాలు కారుతూ ఉన్న దృశ్యాన్ని మీరు చూస్తే అసలు ఎలాంటి శక్తి ఉన్నది, ఎలాంటి దృశ్యం అక్కడ అనుభవించారు, అలౌకికమైన ఆనంద స్థితిని అనుభవించారు అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. సంతోషం. రామరాజు గారు, ఇది అయోధ్య అసలు ప్రపంచానికే ఒక రాజధాని, ఆధ్యాత్మిక రాజధానిగా అనాదిగా వస్తున్న ఆ పేరును నేడు అయోధ్య నిలుపుకొని పూర్వ వైభవాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక రాజధానిగా, భారతదేశం అంటేనే ఒక ఆధ్యాత్మిక గురువుగా అందరూ గౌరవిస్తుంటారు. ఇప్పుడు రాజధాని మన అయోధ్య అని గర్వంగా చెప్పుకునే పరిస్థితికి శ్రీకారం జరిగింది అయోధ్య ఆలయ నిర్మాణంతో. దీంట్లో ఎటువంటి సంశయం లేదండి. ఖచ్చితంగా ఇది మన యొక్క ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని. ఆధ్యాత్మికమే కాదు, సాంస్కృతికంగా కూడా రాజధాని. సాంస్కృతికంగా కాదు, మన ఉద్యోగపరంగా, దాని వ్యాపారపరంగా కూడా. అంటే ఇది ఆధ్యాత్మిక వ్యాపారం మనం జోడించాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలన్నీ కూడా పరిపుష్టమైనవి. అక్కడ చుట్టుముట్టు ఏవైతున్నాయో నగరాలన్నీ కూడా అభివృద్ధి చెందినవి. ఆధ్యాత్మిక అంటే ఎందుకంటే సంస్కార కేంద్రం. ఎందుకంటే శ్రీరాముడు ఆయననే ధర్మానికి ప్రతిరూపం అని చెప్తాం. పుట్టినప్పటి నుండి లాస్ట్ వరకు కూడా ఆయన ఏ విలువలను అయితే చూపించిండో అదే ఒక మన అందరి సంస్కారాన్ని నేర్పిస్తుంది శ్రీరామచంద్రుడు. పొద్దు అందరిలాగానే గురుకులాన్ని పోయాడు, చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ తాటకిని స్వభావాన్ని సంవరించాలంటే ధర్మాన్ని రక్షించడానికి. ఆ చిన్న వయసులో వాళ్ళ నాన్న దశరథుడు వద్దన్నా కానీ ఒప్పుకోకుంటే ఆయన ఒప్పించి విశ్వామిత్రుడిని బడి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఏం చూస్తుంది, ధర్మం కాపాడడానికి ఇల్లు వాకిలు అవసరం లేదు, బయటికి రావాల్సిందే, పోరాడాల్సిందే ఒక సందేశం. దాని తర్వాత వచ్చింది పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, కైకేయి కోరింది. నాన్నగారు చెప్పింది కాబట్టి పట్టాభిషేకం చేసుకోవాల్సిన శ్రీరామచంద్రుడు అంత ఆస్తిని దాన్ని వదిలిపెట్టేసి కట్టుబట్టలతోని పోవడం. ఎందుకని? నాన్నగారు చెప్పిన మాటకి పోవాలని. ప్రజలంతా కూడా దాన్ని వ్యతిరేకించారు. నువ్వు ఈరోజు యువరాజువి, నువ్వు పట్టాభిషేకం కావచ్చు కదా, దాన్ని వ్యతిరేకించవచ్చు కానీ లక్ష్మణుడు కూడా చెప్పాడు. కానీ ఆయన ధర్మానికి కట్టుబడ్డాడండి. ప్రజానీకాన్ని ఈరోజు మనం చూస్తుంటాం, ప్రజానాయకులు ప్రజలు వాడు దొంగతనం చేసి జైలు పోయిన తర్వాత కూడా జిందాబాద్ అంటున్నారు. కానీ అక్కడ మాత్రం ఆయన ప్రజలను పట్టించుకోలేదు, ధర్మాన్నే పట్టించుకున్నాడు. ఆ ధర్మాన్ని పట్టించుకొని అడవులకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటంటే తల్లిదండ్రులు ఏం చెప్పిండ్రు, తల్లి ఏం చెప్పిండ్రు, తను ఏం చేయాలి తండ్రుల పట్ల అని అర్చించుడు. దాని తర్వాత కూడా భరతుడు వచ్చిండు, రా అన్నయ్య వాపస్ రమ్మన్నాడు. కానీ ఆయన నేను రాను, నువ్వు చెయ్యి, నాన్న మాట నేను నిలబెట్టాలి,
చెప్పి ఆయనను పంపించిండు. తమ్ముడు కూడా ఇంత మంచి ఆదర్శంగా చేసిండు. అన్నకు లేని రాజ్యం నాకెందుకని చెప్పి ఆయన ఊరి పౌరమేళలను కూర్చొని తన రాముడి పాదుకలతో రాజ్యాన్ని పాలించిండు. అంటే ఈ ఆదర్శం ఏం జరుగుతుందంటే మనం దీనికోసం కాదు, అంటే మనము ఈ రాజ్యం కోసమో డబ్బు కోసం కాదు, దీనికోసం కట్టుబడి ఉండాలి అనేది ఒక సందేశాన్ని తీసుకుపోయిన వాళ్ళు. సో అట్లనే అక్కడ రావణ దగ్గర పోయిన తర్వాత అక్కడ కూడా ఆయన లాస్ట్ వరకు కూడా ఆయనకి ఛాన్స్ ఇచ్చిండు. ఒక్కసారి కదా రెండుసార్లు అంగదుడిని, హనుమంతుడిని, రాయబారాన్ని పంపిండు. కానీ ఆయన విన్నప్పుడే కదా ఆయన మీకు చేసింది. సో ఆ విధంగా ఇది ప్రపంచానికి ఒక మంచి సంస్కార కేంద్రంగా ఖచ్చితంగా నిలబడుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్థికంగా కూడా పరిపుష్టమవుతుంది. ఇది కొందరు చాలామంది అంటారు గుడి కట్టంగానే అయిపోతుంది, ఆ గుడి వల్ల ఏం లాభము. మీరు చూసుకోండి దీని అంటే ఒక్కొక్క క్రమంలో మనం చూసుకుంటే రాముడి విషయం లోపల అక్కడ రామనాథ్ మన కలంకిత డాన్సను కూల్చేసిన తర్వాత మన ఆర్థిక పరిస్థితి ఏముంది, దేశంది అంతకుముందు ఏమున్నది మీరు చూడండి. ఇవన్నీ కూడా అక్కడ కావాలంటే మీకు పంపిస్తాను నేను ఆ రోజున్నటువంటి గంట సంఖ్య. 90 కంటే ముందు మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఒక 100 బిలియన్ల రిజర్వ్ మాత్రమే ఉండేది భారతదేశంలో. కూల్చేసిన తర్వాత 500 నుండి 600 దాకా వెళ్ళిందండి $1 బిలియన్ ఇది. సో దీని అర్థం ఏంటిది, రాముడు ఎట్లయితే అక్కడ వస్తుండే వాళ్ళు అంటే సృష్టి జరుగుతుంది. ఇప్పుడు ఆ కలంని దాచిపోయింది మనం. దాని తర్వాత 2019లో మన గుడికి ప్రతిష్ట కాదు మన పునాది వేసింది. పునాది వేసిన తర్వాత చూడండి మనం అసలు ప్రపంచంలో ఎక్కడున్నాము. ఈరోజు ప్రతిష్టాపన జరిగిన తర్వాత ప్రపంచం లోపల మనం ఎక్కడి నుండి ఈరోజు 5వ స్థానానికి వచ్చినామే. 5 నుండి 4 తర్వాత ఇంకా ముందు మనం చెప్తున్నట్టే ఫస్ట్ పోతాం. రామరాజ్యం రాముడు వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ప్రపంచంలో మనం ముందుకు పోతూనే ఉంటాం. అట్లా కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరకడము, లక్షలాది మందికి ఉపాధి కల్పడము ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ రామరాజ్యం వచ్చింది కాబట్టి, రాముడు వచ్చింది కాబట్టి రేపు పొద్దున మొత్తం ప్రపంచానికి కూడా మనం ఆధ్యాత్మిక గురువు కాదు, అన్నిట్లో కూడా గురువుగా మనం వెలిసిపోతున్నాం. ఎందుకంటే సంఖ్యాపరంగా చూసుకుంటే అందరు నంబర్ 1, యువకుల పరంగా చూసుకుంటే నంబర్ 1. తర్వాత ఈరోజు ఎవరైతే మన చంద్రమండలానికి దక్షిణ ధ్రువం ఎవరు పోలేదు, ఈ రాముడు చంద్రుడు పోయినాం మనం. అంటే ఇవన్నీ కూడా రాముడి వల్ల చేంజ్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆ ప్రభావం ఉన్నది మన పైన. సంతోషం అండి. అంటే ఇన్ని అభివృద్ధికి కారణం అంతర్లీనంగా ఉన్న ఆ రామతత్వమే మనకు శక్తినిచ్చేది. చక్కటి మాట చెప్పారు మీరు. ఒకటి అవతార పరిసమాప్తిలో లక్ష్మణుని కాపలా పెట్టి యమధర్మరాజు లోన మాట్లాడుతూ ఉంటే అతిక్రమణ జరిగింది, లోనకి ఎవరన్నా వస్తే వారికి మరణ శిక్ష చేస్తానన్నాడు. సరే దూర్వాసుడు వచ్చి ఈయన డిమాండ్ చేస్తారు కదా, తప్పనిసరిగా లక్ష్మణుడు అన్నగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చారు స్వామి అంటే, ఇట్లా అన్నగారు ఇట్లా వచ్చారంటే, సరే వస్తే వచ్చాడు కానీ మరి అతిక్రమించావు కాబట్టి నీకు మరణదండన విధించాలన్నాడు. సరే మరణదండనతో పాటు సమానమైన దేశ బహిష్కరణ చేశాడు. ఆశ్రిత జన పక్షపాతం ఆనాడు ఏ కోశాన లేదు. ఈనాడు అంత అణువణువును వ్యాపించి ఉన్నది ఇదేననుకోండి, ఇది పక్కన పెట్టేద్దాం, ఆ విషయం పక్కన పెట్టేస్తే అలాంటి రామరాజ్య వైభవం మనస్సులో ఒక మంచి భావనలు, సత్ప్రవర్తన, సద్గుణాలు ఈనాటి పాలకులకు కూడా కలగాలనే చక్కటి ఇండైరెక్ట్గా అన్యాపదేశంగా మీరు సందేశం ఇచ్చారు. చాలా సంతోషం అండి. స్వామీజీ, రామమందిరంలో మీరు ఆ విగ్రహాలని చూస్తుంటే నాకు తెలియకుండానే కళ్ళ వెంట, నాకే కాదు నా ఎదుట నా పక్కన అటుపక్క ఇటుపక్క నడుస్తున్న వాళ్ళ వెంట కూడా కన్నీళ్లు వాళ్ళకి తెలియదు అలా కాలిపోతూనే ఉన్నాయన్నారు. మరి పాత పురాతన రామమందిరంలో విగ్రహాలను కూడా అక్కడ ప్రతిష్ఠించారు అన్నారు. వాటిని కూడా చూడగలిగారా? వాటికి ఇంకా మిగతా విగ్రహమూర్తులు ఏ మూర్తులు అక్కడ మీకు దర్శనమైనాయి? అంటే మేము లోపల వెళ్ళినప్పుడు జనసమ్మర్దంగా ఎక్కువగా ఉండటం వల్ల రాముల వారి విగ్రహం, అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులను మాత్రమే చూడగలిగాం స్వామి. అనేక మంది ఉండటం వల్ల అవి మేము చూడలేకపోయాము. బయటకు వచ్చినప్పుడు మాత్రం అక్కడే ఆ ప్రాంగణంలోనే అనేక ఆనందానుభూతిని అయితే పొందాము. అక్కడే కూర్చున్నాం కాసేపు. రాముడి ఒళ్ళోనే కూర్చున్నామన్నంత ప్రేమ, రాముడే మమ్మల్ని చేరదీశాడనంత ఆనందం అయితే కలిగింది. వాతావరణం చల్లగా ఉంది. అక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఉదయం 7:30-8 గంటకల్లా మేము అక్కడికి వెళ్ళి కూర్చోవడం జరిగింది. వర్షం పడుతుందేమో లేదా బాగా మంచు కురుస్తుందేమో అని చెప్పి మాకు రెయిన్ కోట్స్ లాంటివి పల్చటివి ఇచ్చారు. కానీ రాముడు ప్రతిష్ఠ జరుగుతుంటే, రఘువంశరాజు వస్తూ ఉంటే, సూర్యభగవానుడు దేదీప్యమానంగా ప్రతిష్టాపనకు 1 గంట ముందు
తన శక్తిని అక్కడ వర్షింపజేశాడు. వాతావరణం అంతా కూడా వెచ్చగా మారిపోయింది. సూర్యకిరణాలంతా దేవాలయ ప్రాంగణం మీద పడి ఆ స్వామి భవ్య మందిరాన్ని ఒక వెలుగుతోంది అన్నట్టుగా ప్రసరింపజేయడం జరిగింది. ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత మళ్ళీ వాతావరణం చల్లబడిపోయింది. అక్కడ మేము పొందినటువంటి అనుభూతి బాగా అనిపించింది ఏమిటి అంటే, రాముడు అందరిలో ఉన్నాడనే భావన కలుగుతూనే అందరినీ సంస్కరించడం ప్రారంభం చేశాడు. తమలో ఉన్నటువంటి అహంకారాలని, నాది నీది అనేటువంటి భేదాభిప్రాయాన్ని, లేకపోతే మాది మాకే అనేటువంటి స్వార్థపరత్వాన్ని తీసేసి ఇది మనది అనేటువంటి భావనని ఆ రామమందిరం ద్వారా ప్రతిష్టాపన చేశాడు. మనదని ఎప్పుడు వస్తుందంటే బాధ్యత వస్తుంది. తర్వాత దాంట్లో ఆ మందిరంలో ప్రవేశించగానే ఒక అనుభూతి రావడం ద్వారా ఆ రాముడు ఎప్పుడైతే లోపల కొలువయ్యాడో ఇంకా రావణ లక్షణాలకి తావులేదు. ఎప్పుడు రాముడు ప్రతిష్ఠితమవుతాడో రావణ లక్షణాలు వెళ్ళిపోతాయి సహజంగానే. వెలుగున్న చోట చీకటి ఉండదు. ప్రతివాడిలో కూడా ఒక ఆత్మపరిశీలన స్టార్ట్ అయింది. రాముడిని కొలువు తీసుకున్న తర్వాత రాజ్యంలో ఉన్న ఇక్కట్లు చీకట్లు అన్నీ కూడా ఇక పారిపోతాయి. ఆ విధంగా అనిపించింది నాకు ఆ అనుభూతిని చూస్తే. పరిపాలకుడు ధర్మపరుడైనప్పుడు, దేశభక్తుడైనప్పుడు, రామభక్తుడైనప్పుడు రాముడు తప్పకుండా ఆశీర్వదించి అతను ఎంచుకున్నాడేమో అన్నంత ఆనందం అనిపించింది. ఆయన కూడా ఎంత నిరాడంబరంగా చేశారంటే, ఇన్ని కోట్ల మంది భారతీయులకి, హిందువులకి నేను ఒక ప్రతినిధిగా పనిచేస్తున్ననే భావనతోనే అంతే ఏమనాలి ఆ భావనని అణువును కూడా రాముడి యొక్క భావనను నింపుకొని వినమ్రతతో చేసినటువంటి నమస్కారం నిజంగా ఆనందాన్ని కలిగించింది స్వామి. చాలా సంతోషం స్వామి. అది ఒక మధుర క్షణము మీరు ఇందాకే చెప్పారు. అది జీవితాంతం ఉండటమే కాకుండా అది మరిచిపోదామన్నా కూడా మరుపు రావటం లేదు. ఇప్పటికీ ఆ రాముడి సన్నిధిలో అలా ఉన్న సన్నివేశం, ఇప్పటికీ నేను ఉన్నాను, ఇక్కడ లేను, అక్కడే ఉన్నాను అని చెప్పనే ఒక భావన మీతో అలా అంటిపెట్టుకుని ప్రయాణం కొనసాగిస్తున్నది. అదే రామతత్వ వైభవ శక్తి. రామరాజు గారు, మీరు కూడా బాలరాముడిని అసలు చూసిన తర్వాత అసలు ఈ రామ మందిరం కోసం, రామ ప్రతిష్ఠ కోసం అవిశ్రాంతంగా ఎన్నో ఆటుపోటులు పోరాటాలు జరిపిన ఆ కృషి నేడు సహకార రూపమై రాముడు నా కళ్ళ ముందు నిలబడ్డాడు, ఆయన్ని చూడగలుగుతున్నాను, నేను చూస్తున్నాను అని చెప్పే ఒక ఈ హృదయాంతరాలలో ఒక దివ్యమైన అనుభూతి ఏ విధంగా కలిగింది దాన్ని ఒకసారి వివరించండి. వాస్తవం అండి. ఇక్కడ 500 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత ఈరోజు సహకారం అవుతుంది. మీరు అందాక అన్నట్టు ఇప్పుడున్న వీళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కలంకితమైనటువంటి ఒక కట్టడం కూడా మన ముందే కూల్చివేయడం జరిగింది. తర్వాత భవ్యమైన మందిరం అంటే లక్షలాది మంది ప్రాణాలు అర్పించిన తర్వాత దాన్ని చూడలేదు వాళ్ళంతా కూడా. దీనికోసము లక్షలాది ప్రాణాలు అర్పించడం మనం మాత్రము మన కాలంలో మనం చూస్తాం చూడండి చాలా. తర్వాత ఇంకో విశేషం ఏంటంటే ఈ గుడి మనం శివ పంచాయతనం అని వినొచ్చు, ఇది విష్ణు పంచాయతనం. అంటే మధ్యన శ్రీరామచంద్రుడు విష్ణు రూపంలో ఉంటే శివుడు ఉంటాడు, వినాయకుడు ఉంటాడు, అమ్మవారు ఉంటుంది, సూర్యభగవాన్ 4 కూడా కడుతున్నారు దీని పక్కన. సో ఇదొకటి మీరు అన్న. ఎందుకంటే ఆ భావన ఎట్లుంటుందంటే శ్రీరామచంద్రుడు నిజంగా కొందరు అంటారు అది మీరు ప్రాణ ప్రతిష్ఠ ఎట్లా చేస్తారు అంత పెద్దవాళ్ళ, ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడాలి. ప్రతి ఇంట్లో కూడా పూజ చేసేటప్పుడు పోక చెక్కండి, లేకపోతే పసుపు ముద్దండి, దాన్ని పెట్టుకొని వినాయకుడిని మనం అక్కడ ఆహ్వానం చేస్తామే. ఇంట్లో ఏదన్నా మన దీపావళి వచ్చింది, లక్ష్మీదేవిని తీసుకొచ్చి మనం ప్రతిష్ఠించట్లేదా, వినాయకుడిని తీసి ప్రతిష్ఠించలేదా? అది దీని అర్థం ఏంటిది? దేవుడు లేడానా? ఉన్నాడు, కానీ మనం ఏంటంటే మన ఇంట్లో మన దగ్గర కూర్చున్నాడు. ఈరోజు మన యొక్క ప్రపంచం లోపల మనం ఒక బలమైన మందిరాన్ని కట్టుకుంటాం. ఆ మందిరంలో సాక్షాత్ శ్రీరామచంద్రుడు. దానికి అనేకమైన ఉదాహరణలు చెప్పొచ్చు. ఎందుకు 84 తర్వాత దాని మీద దాడులు కూడా జరిగినాయి. మీరు విచిత్ర పోరుతారు, 4 సార్లు దాడులు జరిగిన కూడా 4 బంప్స్ పేలలేదండి. ఎవడైతే తెచ్చేయాలనుకోండి వాడు చనిపోయాడు. ఇవన్నీ ఏంటిది మరి? రామనామం లేడా, రాముడు లేడా? ఆయన ఎప్పుడు కూడా మనతో చేస్తాడు, ఆయన చేయడు అంతే. అయితే ఈరోజు ఏదైతే వచ్చిందో ఇంకోటి, ఇది ఈ ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, సంస్కృతి, ఇది ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ నిలిచిపోతుంది. రాముడిని ఎందుకు కొలవాలనేది, రాముడితో 4 అన్నదమ్ములు వాళ్ళు. ఒక ఆయనేమో అడవికి వెళ్ళిపోయాడు, తండ్రి వాడు నిలబడి. ఆయనేమో తమ్ముడు కూడా లక్ష్మణుడు. భరతుడేమో రాజ్యాన్ని
పాలించడానికి కూర్చున్నాడు, ఆయన బడి శత్రుఘ్నుడు. అంటే అన్నకు చెందాల్సిన రాజ్యాన్ని ఇవ్వడానికి పోయిండు, బట్ ఆయన పాదుకలు తీసుకొని వచ్చాడు. అదే ఇక్కడ మన దగ్గర కూడా ఒక బాబర్ ఉన్నాడండి. బాబర్ తర్వాత ఆ సంస్కృతిలో షాజహాన్ ఉన్నాడు. షాజహాన్కి కూడా 4 కుమారులు. ఔరంగజేబు ఏం చేశాడండి, తండ్రినేమో జైల్లో పెట్టాడు, అయితే అన్నదమ్ములనేమో చంపేసాడు. ఆఖరకు ఆ షాజహాన్ జైల్లో ఉంటే దారాషు అని ఆయన మన చాలా హిందూ ఇది, ఆయనని చంపేసి పల్లెంలో ఆయన తల పెట్టి తండ్రి దగ్గర పంపించాడు. ఒక ఆయనేమో అన్న పాదుకలు తీసుకొని రాజ్యం వెళ్తుంటే వీడు రాజ్యం కోసము ముగ్గుని చంపేసి తండ్రి దగ్గరికి అన్నం చంపిన తలని పంపించాడు. ఇదే ఆదర్శం కావాల్సింది, మనకు కావాల్సింది ఆదర్శం రాముడే కదా. సో ఈరోజు ప్రపంచానికి ఖచ్చితంగా మన రామరాజ్యం అనేది నిర్మాణం అవుతుంది. అప్పుడు మనం ఇన్ని పోట్లాటలు ఎందుకు చేసినాము, 500 సంవత్సరాలు ఎందుకు పోరాడినాం అనేది ప్రపంచానికి కూడా తెలిసింది. ఓహో, ఈ యొక్క విగ్రహాన్ని ఎవరితో రాముడు ఉన్నాడో రాముడి కోసం వీళ్ళు దేనికని, అంటే దేనికోసము మనం చేసింది, మంచి ప్రవర్తన కావాలని, మంచి వ్యక్తి అని, ధర్మానికి నిష్ఠుడని, ఆ ధర్మాన్ని చాటడానికి చేసినా కానీ మన యొక్క సుప్రమసి చూపించడానికి కాదు, మన గొప్పతనం చూపించడం కాదు. దీనివల్ల ప్రపంచంతో కూడా మంచి నేర్చుకొని ఆ అడుగుజాడలో నడిచి ఖచ్చితంగా మనని ఫాలో చేస్తారని మేము అనుకుంటాం. సంతోషం అండి. ఎందుకంటే రాముడే చేయిస్తాడంతా కూడా. పంచదార తీయగా ఉన్నదంటే తీయగా ఉన్నదా, చేదుగా ఉందేమో నాకు చూపించు, తీయగా ఉంటే అంటే నువ్వు స్వానుభవానికి నీకు వచ్చినప్పుడు దాంట్లో ప్రాణం ఉన్నదా లేదా అనే విషయాన్ని నీ బాహ్య దృష్టితో నువ్వు చూడలేవు. ఒక మంత్రశక్తి, ఆ మంత్రశక్తిని ఉపాసన చేసే మంత్రపిండంగా నీ పిండం మారినప్పుడు మాత్రమే అందులో ప్రాణం ఉన్నదా లేదా అనేది నీకు కనిపిస్తుంది. తీదనం చూపించమంటే ఏం చూపిస్తావు? నువ్వు పంచదార కిరాణా కొట్టుకెళ్ళాలి, పంచదార కొనుక్కోవాలి, తినాలి, చేత్తో తీసుకోవాలి, నోట్లో వేసుకునేదాకా కూడా అది ఎళ్ళవుతుందో లేదో తెలియదు. నోట్లో వేసుకున్న తర్వాత జిహ్వకి ఇది తీయగా ఉంది ఆహా అని చెప్పి అనిపిస్తావు. ఈ సాధన, ఈ ప్రక్రియ అనేది ఒక సాధన. వితండవాదం చేసే వాళ్ళకు ఒక నమస్కారం పెడదామండి, వదిలేద్దాం. సంతోషం, చాలా చక్కగా చెప్పారండి విషయాలన్నీ కూడాను. స్వామీజీ, అయోధ్యలో ఒక కథనం వింటుంటే అసలు మనసు ఒక అలౌకికమైన ఆనంద స్థితికి వెళుతున్నది. అక్కడ చాలా అద్భుతాలు జరిగినాయట. అది అందుట్లో ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క రకంగా వింటుంటే ఆ సమయంలో నేనెందుకు ఉండలేదా అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది అనమాట. ఇక అందరికీ కూడా అలాంటి భావనే కలుగుతుంది. ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కాబట్టి అలాంటి సంఘటనలు కొన్ని వివరించగలరా? ప్రతిష్టాపన సమయం జరిగేటప్పుడు అందరం కూడా ఎవరు ఎక్కడ కూర్చున్నారనే విషయం మర్చిపోయామండి. అందరి కళ్ళు ఆ రామయ్య మీదనే, ఆ తెర మీదనే ఉన్నాయి. ప్రధానమంత్రి గారు చేస్తున్న క్రతువుని శ్రద్ధగా చూస్తూ ఉన్నాం. ప్రాణప్రతిష్ఠాపన అయిపోయింది. వారు బయటకు వచ్చారు. అందరికీ, సాధువులందరికీ నమస్కారం చేసి వారు ఎవరైతే ఈ సన్యాస దీక్షలో ఉన్నటువంటి గిరిజనులు ఉన్నారో వారి చేత ఉపవాస దీక్ష విరమింపజేశారు. ఆ సన్నివేశం నాకు చాలా ఆనందం కలిగించింది. 11 రోజుల పాటు వారు ఉపవాస దీక్షను అవలంబించి తనను తాను శుద్ధి చేసుకొని రామయ్య పాదాల దగ్గర నిలబడి ఆయన సేవ చేసే భాగ్యం కలగడం వారి అదృష్టం. ఉపవాస దీక్ష వదిలేసి బయటకు వచ్చి వారు తీర్థం ఇస్తున్నప్పుడు నాకు నిమ్మరసం కాదు, రామ పాదోదకం కావాలనడం చాలా ఆనందం కలిగించిన విషయం. సన్యాసులు సహజంగా చేతిలో తీర్థం ఇస్తారు, కానీ వారు అడిగినప్పుడు వీరు తనను తాను మర్చిపోయి తండ్రి వాత్సల్యంలాగా, తల్లి వాత్సల్యంలాగా వారికి ఉద్ధరణతో అందించినటువంటి తీర్థాన్ని చూస్తే శబరి ఆనాడు రామయ్యకి ఏ విధంగా తల్లి వాత్సల్యంతో అందించిందో ఆ విధంగా అందించినట్టుగా అనిపించింది స్వామి. అది చాలా ఆనందాన్ని కలిగించింది. రెండోది ఏమిటి అంటే, అక్కడ ప్రతిష్టాపన అయిపోగానే అందరూ కూడా ఒక్కసారి లేచి తమను తాము మర్చిపోయి ఆనంద నాట్యం చేశారు. వాళ్ళందరూ పూర్వజన్మలో చేసుకున్న సుకృతం, త్రేతాయుగం నుంచి రామయ్యతో ఉన్న అనుబంధంతోనే రాముడు సెలెక్టివ్గా వాళ్ళని పిలిపించుకున్నాడు, తన సాన్నిధ్యంలో కూర్చుకున్నాడు. ఎవరు అదృష్టవంతులు, ఎవరు రామభక్తులు, వాళ్లకు మాత్రమే ఆ అవకాశం దొరికిందేమో అనిపించింది. అలా అని దేశమంతా రామభక్తులు లేరా అంటే, కొందరు రామయ్య తత్వాన్ని పట్టుకొని మందిరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి రామయ్య ఇచ్చినటువంటి విధిని
చేస్తూ ఉన్నారు. కొందరు రామయ్య సన్నిధిలో ఉండి ఆ కార్యక్రమాన్ని చేశారు. అందరూ కూడా చేసింది ఏమిటి అంటే ఆ రామయ్యని హృదయం నిండా నింపుకోవడం. నేను అనుకున్నది ఏమిటి అంటే ఇన్నాళ్ళు మనం మందిరం కోసం కృషి చేశాం, చాలా సంతోషం. కట్టుకోవాలనుకున్నాం, కట్టుకున్నాం. రామయ్యని తెచ్చుకోవాలనుకున్నాం, తెచ్చుకున్నాం. ఈ దేశానికి ఒక దశ దిశ మార్చేటువంటి అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి స్వాభిమాన సంకేతమైనటువంటి రామ మందిర ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడితోనే ఆగకూడదు. మన పూర్వీకులు మనకిచ్చిన శ్రద్ధా కేంద్రాలను మనం కాపాడుకోవాలంటే ప్రతివాడు కూడా రాముడు కావాల్సిందే. ప్రతివాడిలో కూడా రామతత్వం నిండాల్సిందే. ప్రతివాడిలో కూడా ఆ సంస్కార కార్యం ఏదైతే ఉందో తనను తాను సంస్కరించుకున్నప్పుడు ప్రతివాడు కూడా రాముడు కాగలుగుతాడు. రామరాజ్య స్థాపన వస్తుంది. కాబట్టి జై శ్రీరామ్ అని నినాదం ఎంత గట్టిగా హృదయాంతరాల నుంచి వస్తుందో, ఈ గుండెల్లో రాముడు నిలబడ్డప్పుడు, రాముడు వెలిసినప్పుడు మనం దేహం, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, ఎందుకు మనం రామరాజ్యాన్ని పోగొట్టుకున్నాం, ఎందుకు రామరాజ్యం తెచ్చుకోవడానికి ఇంత కష్టపడ్డాం, ఇది ప్రతి రామభక్తుడు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత తరుణంలో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే రామభక్తిని, రామతత్వాన్ని మనం జీర్ణించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మన వాళ్ళు మన నిత్యకృత్యంగా రామాయణం పారాయణ చేశారు, రామ భజనలు తెచ్చారు, రామ సంకీర్తనం తెచ్చారు, నిత్యం రామనామం జపం చేసుకోవడానికి శ్రద్ధా కేంద్రాలు నిర్మాణం చేశారు. నిన్ను నీవు పోగొట్టుకోకుండా ఉండాలంటే నీ సంస్కార కేంద్రం ఉండాలి, ఎక్కడో కాదు, నీ గుండెల్లో ఉండాలి, నీ ఊళ్ళో ఉండాలి. కాబట్టి వారానికి ఒకసారి నువ్వు మందిరాలను సందర్శించు. పోగొట్టుకున్న సంస్కృతిని, మర్చిపోతున్నటువంటి, మరుగున పడుతున్నటువంటి సనాతన సాంప్రదాయాన్ని మళ్ళీ నువ్వు పొందాలి అంటే ఆ రామయ్య సన్నిధిలో కూర్చొని ఆ రామయ్య కరుణా కటాక్ష వీక్షణములు పొందేట్టుగా నువ్వు రామనామ సంకీర్తనం చేసినప్పుడు దేన్ని భావిస్తావో, దేన్ని ఉచ్చరిస్తావో దానిగా మారిపోతావు. కాబట్టే మనం శ్రద్ధా కేంద్రాలుగా మందిరాల నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈ తత్వాన్ని నింపుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి కాముకతో ఉంటాయి. ఎప్పుడైతే ధర్మార్థ కామ మోక్షాలను మర్చిపోయామో, అర్ధకామాలే ముందు పెట్టుకున్నామో, ఈ విపరీత పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. కాబట్టి రాముడు వచ్చాడు అంటే ధర్మం వచ్చింది. కాబట్టి ధర్మద్వారంలో నుంచి ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టే రామరాజ్యం కావాలని మన పూర్వీకులు కష్టపడ్డారు, త్యాగాలు చేశారు, ప్రాణాలు అర్పించారు. మనం కూడా అయోధ్యలో భవ్య మందిరం సాకారమైన నాటి నుంచి ఎప్పటికీ ఎన్నటికి కూడా ఆ రామతత్వాన్ని అంటిపెట్టుకున్నప్పుడే ఈ దేశం మళ్ళీ సుభిక్షంగా, సుసంపన్నంగా, శాంతిధామంగా వర్ధిల్లుతుంది. లేకపోతే అయిపోయింది కదా అని చెప్పి మనం మరుగున పెడితే మళ్ళీ దుష్టశక్తులు ఎదురు చూస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఎవరితోనూ పోరాడక్కర్లేదు. మనంగా బ్రతకాలి. మన వాళ్ళు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని గౌరవించాలి. శ్రద్ధా కేంద్రాలను కాపాడుకునేట్టుగా మనం ఆచరిస్తే మన కింది తరాలు ఆచరిస్తాయి. మనం ధర్మంగా నిలబడితే మన పిల్లలు అనుకరిస్తారు. కాబట్టి ఆదర్శ మర్యాద పురుషోత్తమ రాముడిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి. గౌరవించేట్టుగా మనం నడుచుకోవాలి అనేది రాముడు మాకు అందించిన సందేశంగా అనిపించిందండి. సంతోషం అండి. ఒక దేశ ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను ప్రధానినైనా కూడా రాముడికి ఒక సేవకుణ్ణి, భక్తుణ్ణి అనే భావన అందరికీ తెలియచేయటం కోసం కాకుండా, ప్రచారం కోసం కాకుండా త్రికరణ శుద్ధిగా ఆచరించాడు. 11 ప్రదేశాలకు వెళ్ళాడు, ఉపవాస దీక్ష చేశాడు, స్నానాలు చేశాడు. అక్కడ వైదికమైన కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రతిష్ట మహోత్సవానికి హాజరయ్యి అక్కడ కార్యక్రమాన్ని కన్నుల పండుగ చేయించిన దృశ్యాన్ని చూస్తే అది ఒక రకమైన అనుభూతి నాకు కలిగింది. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, కోటీశ్వరుడైనా, కూలి పని చేసుకునేవాడైనా ఇక్కడ ఒక్కటే అనే సందేశాన్ని నరేంద్ర మోదీ మనకు అందించారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆచరిస్తున్నది అయోధ్య రామాలయం. డబ్బులతో దర్శనాలు కాకుండా ఇక్కడ అందరూ సమానమే, నేను కూడా సమానమే. కాబట్టి మనందరం ఒక్కటే. ఆ ఒక్కటైన తత్వాన్ని మనం కొనసాగించాలి అనేది మనకు నరేంద్ర మోదీ ఇచ్చిన అన్యాపదేశంగా మనకి ఇచ్చిన సందేశం అనే భావించాలి. దాన్ని ఆచరించి ప్రతి హిందువు కూడా, ఇక్కడ హిందూ కాని వాడు ఎవడూ లేడు,
తాత ముత్తాతలు జీన్స్ అన్నీ కూడా హిందూ జీన్సే ఉంటాయి, అందరూ హిందువులే. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశ్యపుడు ఎక్కడ రాని ఈ హరి అని చెప్పి ప్రహ్లాదుడి కంటే కూడా ఎక్కువసార్లు హరినామాన్ని స్మరించాడు కాబట్టి సచ్చింద్రతో స్వర్గానికి వెళ్ళాడు. వాడు కూడా అంతే అవుతుంది, దాంట్లో అనుమానం లేదు, సందేహం లేదు. వాళ్ళు కూడా రామభక్తులే. ఇక ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పారండి. నరేంద్ర మోదీ గారు కూడా హిందువులందరికీ ప్రతీకగా నిలబడ్డాడు. రాముడు ఎంచుకున్నటువంటి నరుడుగా ఆయన అక్కడ పనిచేశారండి. దేశ ప్రధానిగా ఆయన ఏమి అక్కడ వ్యవహరించలేదు. ఆయన ఛత్రం తీసుకొని స్వామివారి వస్త్రం తీసుకొని వస్తుంటే భరతుడు ఎంత వినమ్రతతో నడుస్తున్నాడా, లక్ష్మణుడు రాముడిని అనుసరిస్తున్నాడా అన్నంత టీవీగా వారు నడుస్తూ ఆ రామమందిర ప్రాంగణంలోకి వెళ్ళిన దృశ్యం అద్భుతం అండి. అట్లాగే వారు రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన చూపంతా కూడా రాముడి మీద తప్ప పక్కన ఎక్కడా లేదు. ఆయన సాష్టాంగ నమస్కారం చేసుకున్నప్పుడు, రామయ్య ఇన్ని సంవత్సరాలకు నిన్ను మళ్ళీ ఇక్కడ తెచ్చుకోగలిగాం, స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా నిన్ను మళ్ళీ ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. నా జాతి నా వాళ్ళు పడ్డ వేదన అంతా కూడా ఇన్నాళ్ళకి సాకారమైంది స్వామి అని 2 చేతులు ఆ స్వామి పాదాలకు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు అందరూ సాధు మహాత్ములు తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భం చాలా అద్భుతం అండి. ఆ విధంగానే ఆయన ప్రతి అణువణువులో కూడా రామతత్వాన్ని జీర్ణించుకున్న వ్యక్తి. పార్టీ కాదు, ఆయన అందరికీ ఆదర్శమూర్తిగా నిలబడ్డారు. అందుకనే తనను తాను ప్యూరిఫై చేసుకున్నారు. 11 రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండడం అంటే ఆరోగ్యాలు కానీ మిగతావి కానీ కొంచెం డిస్టర్బ్ అవుతాయి. కానీ ఆయన రామతత్వాన్ని నింపుకున్నారు కాబట్టి, రాముడే ఆయన ఎంచుకున్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా ఆ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ విధంగా రాముడు ఆయనకు అవకాశం ఇచ్చాడు, ఆయననే ఎంచుకున్నాడు కూడా. అందరూ ఆ సన్నివేశంలో ఉన్నప్పటికీ రామభక్తిని రామశక్తిని నింపుకొని రామరాజ్య స్థాపన కోసం తన సర్వశక్తులు ఒడ్డి ఈ హిందూ ధర్మ రక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు కాబట్టి రాముడు ఆయనకు సంపూర్ణ ఆశీర్వాదములు అందించాడని మేము భావిస్తున్నాను. సంతోషం అండి, చాలా సంతోషం. అందుకు తగ్గట్టుగానే ఆయన ఆ విధంగానే ప్రవర్తించారు. ఆయన భక్తి భావన, అకుంఠిత దీక్ష, శ్రమించే నైజం, నిష్కల్మషత్వం, ఒక మచ్చలేని ఒక రాజకీయ నాయకుడు కొనసాగే విధానం, మంచి ముత్యం లాంటి స్వచ్ఛత వ్యక్తిలోనూ, వ్యక్తిత్వంలోనూ, వ్యవస్థల్లోనూ, ప్రజల్లోనూ, ప్రపంచ పాలనలోనూ, ఆ దేశ పాలనలోనూ అన్నిటిలోనూ ఇది సుస్పష్టం కావాలి, ఆ నైజం సుస్పష్టం కావాలని తన ఆచరణ శైలిని అక్కడ నిరూపించుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే దేశం హిందూ దేశం, ఇది ఇందులో హిందూ కానివాడు ఎవ్వడూ లేడు, అందరూ హిందువులే. అందరూ మళ్ళా స్వధర్మం వైపు రావాలి, సంఘటిత శక్తిగా మన హిందువు నిలబడాలని చెప్పని ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరి మన జాతి యావత్తు కూడా ఒక విశ్వ చైతన్య శక్తి మళ్ళా అయోధ్య రామ మందిరం మనకు ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చాలా మంచి విషయాలు చెప్పారండి మీ ఇరువురకు. రామరాజు గారికి, మీకు, స్వామీజీ మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఆ రామమందిర నిర్మాణం ఒక బృహత్తర యజ్ఞంగా మారిన తర్వాత బాలరాముడి విగ్రహ ప్రతిష్ట, అక్కడ కొన్ని దృశ్యాలు మన అక్కడికి వెళ్ళి చూడగలిగిన వాళ్ళ మనోభావాలు, వాళ్ళకు కలిగిన అలౌకికమైన ఆనంద స్థితి, హృదయాంతరాళాల్లో రామమందిరం, బాలరాముడి విగ్రహ స్వరూపం ఎలా ముద్రించకపోయిందో దాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము అనే అద్భుతం విషయాలు ఇప్పటి వరకు మనం అయోధ్య రామమందిరం అద్భుత దర్శనం ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇలాంటి విశేషాలు మనం విన్నాము. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.